మహబూబ్ నగర్ జిల్లా రుణమాఫీ అవ్వకపోవడంతో అన్నదాత గుండె ఆగింది. నవాపేట మండలం ఊరంచ తండాలో నిన్న రాత్రి ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన కేతావత్ సోమ్లా నాయక్ 3 ఎకరాల పొలం ఉంది. 1 లక్ష వరకు రుణం తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణమాఫీ అర్హుల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో పలుమార్లు ఆయన బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే దాదాపు 2 నెలలుగా రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా రుణమాఫీ అవ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై నిన్న రాత్రి గుండెపోటుతో మరణించాడు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ధనలక్ష్మీదేవి అలంకరణలో భాగంగా 3,51,00,000 రూపాయలతో అమ్మవారిని అలంకరణ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.